హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు ప్రేక్షకులందరికీ మీనా తెలుగు ఆడియో నవలల తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మళ్ళీ మనకి తొలి ఏకాదశి వచ్చే వరకు ఇదే చివరి పండుగ కదండి. అలాగే సీతారాములు మన అందరికీ ఆదర్శమైన దంపతులు కదండి. అందుకే నా మనసులో ఉన్న కొన్ని మాటలు ఈ పండుగ పూట. రామాయణం అనేది ఒక మహాకావ్యమే కాదు, అది మానవ జీవితంలోని ప్రతి భావోద్వేగానికి ఒక అర్థం. ప్రతి స్త్రీ తన జీవితంలో శ్రీరాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. ప్రతి తండ్రి శ్రీరాముడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు. అలాగే సీత మహాస్వాద్వి లాంటి ఓర్పు ఉండాలని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. జనక మహారాజు లాంటి తండ్రి అందరికీ కావాలి. అలాగే చెప్పుడు మాటలు వినడం వల్ల ఒక అందమైన కుటుంబం, అపురూపమైన బంధాలు ఎలా తెగిపోతాయో అన్నది కూడా రామాయణం ద్వారా మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. అడవికి వెళ్ళమన్నా, పట్టాభిషేకం వద్దన్నా చిరునవ్వుతో స్వీకరించిన స్థితప్రజ్ఞుడు మన రామయ్య. లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని అంతం చేయడం కోసం అవతరించిన ఆ రఘురాముడి కథ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. రామాయణం అనే మహాకావ్యాన్ని మనకు అందించాడు వాల్మీకి మహర్షి. బోయవాన్ని మహర్షిగా మార్చిన గొప్ప కథ రామాయణం. అలాగే రామరాజ్యం, రాముడు జీవన విధానం, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి రామసేతు. అలాగే రామాయణం గురించి మనకు తెలిసేది కొన్ని కావ్యాల వల్ల, కొన్ని గ్రంథాల వల్ల అయితే మరొక విధంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపగలిగేది సినిమాలు. వాటిల్లో నాకు చాలా ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయండి. వేటిని తక్కువ ఎక్కువ అని నేను చెప్పట్లేదు, నాకు ఏది ఎక్కువగా నచ్చింది అని నా అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాను. అందులో మొదటిది తెలుగు సినిమా గర్వించదగ్గ అద్భుతం లవకుశ. సాహిత్యం, సంగీతం, సినిమా ఈ మూడింటి కలబోత మన లవకుశ సినిమా. రామాయణంలోని ఉత్తరకాండం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, తెలుగువారి భావోద్వేగం. 1934లోనే సి పుల్లయ్య గారు దీన్ని బ్లాక్ అండ్ వైట్లో తీశారు. మళ్ళీ ఆయనే 1963లో రంగుల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. తెలుగులో వచ్చిన మొదటి పూర్తి నిడివి రంగుల చిత్రం ఇదే. అప్పట్లో ఈ సినిమా ఒక విజువల్ వండర్. అలాగే అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. కేవలం 25 పైసలు రూపాయి టికెట్ ఉన్న రోజుల్లోనే ₹1 కోటి వసూలు సాధించిన మొదటి దక్షిణాది చిత్రంగా చరిత్ర సృష్టించింది. 26 కేంద్రాల్లో విడుదలైతే అన్ని కేంద్రాల్లోనూ 150 రోజులు ఆడి కొన్ని చోట్ల ఏకంగా 500 రోజులు ప్రదర్శితమైంది. సీతారాములుగా ఎన్టీఆర్, అంజలిదేవి. ఈ సినిమాలో రాముడిగా నందమూరి తారక రామారావు గారు, సీతగా అంజలీదేవి గారు ఎంతలా ఒదిగిపోయారంటే అప్పట్లో ప్రజలు వారి ఫోటోలనే తమ పూజా గదుల్లో పెట్టుకుని దైవంగా పూజించేవారు. సీతమ్మ కష్టాలు చూసి థియేటర్లో ఏడవని కళ్ళు లేవు. ధర్మస్వరూపుడు మీ అన్నగారు, మీ తాత, నేనెంత పాపినైనా నన్ను చేర పిలిచి జరిగిన సంగతి చెప్పి నన్ను ఆజ్ఞాపిస్తే అడవులకే కాదు అగ్నిలో దూకమన్నా నేను వెనుదీస్తాను. చేపట్టింది మొదలు క్షణమైనా విడవకుండా శ్రీరామదేవి నా సర్వస్సు అనుకున్నాను. నిజమే స్వర్గం అనుకున్నాను. ముఖారవింద దర్శనమే నాకు మోక్షం అనుకున్నాను. తుదకి అపవాదు నెత్తిన పెట్టి నన్ను అడవి పాలు చేస్తాను. ఇందుకేనా నన్ను అగ్ని పరీక్ష చేశాను? ఇందుకేనా అయోధ్యకు తీసుకువచ్చాను? చిన్నారి లవకుశుల ధైర్యం చూసి మురిసిపోని మనుషులే లేరు. ఘంటసాల గారు అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ముఖ్యంగా ఘంటసాల గారి గానమాధుర్యం, సముద్రాల గారి సాహిత్యం ఈ సినిమాను ఒక అజరామర కావ్యంగా మార్చాయి. వినవే సీతమ్మ,
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, జగద్దభిరాముడు, శ్రీరాముడే వంటి పాటలు ఇప్పటికీ ప్రతి ఇళ్లలో వినిపిస్తూనే ఉంటాయి. శ్రీరామ నవమి వేళ ఆ కోదండరాముడి కథలను లవకుశుల నోట వినడం మనందరికీ ఒక మధురమైన అనుభూతి. ఈ సినిమా మొత్తం నాకు చాలా ఇష్టం. కాకపోతే అందులో ఒక 3 సీన్స్ మాత్రం నా మనసుకు బాగా హత్తుకుపోయాయండి. అందులో ఒకటి, శ్రీరాముని గురించి లవకుశులు పొగుడుతూ పాడుతున్నప్పుడు సీతాదేవిగా అంజలి గారి ఎక్స్ప్రెషన్స్ అండి. అది తన భర్తను పొగుడుతున్నందుకు వచ్చే గర్వమా, లేకపోతే భర్తను గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చే స్త్రీ సహజమైన సిక్క అన్నది తెలియదు, కానీ ఆ హావభావాలు నాకు చాలా ఇష్టమండి. వాటికి నేను చాలా అటాచ్ అయిపోయాను. ఆ రాముడి పేరు చెప్తే ఎందుకమ్మా అంతగా పొంగిపోతావు? అలాగే రెండవది ఏంటంటే, శ్రీరాముని గురించి లవకుశులు అంతఃపురంలో పాడేటప్పుడు లోపల శ్రీరాముడిగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ పాటలు వింటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి. అది నాకు చాలా ఇష్టం. అలాగే మూడవది, అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ అశ్వాన్ని లవకుశులు బంధించినప్పుడు దాన్ని విడిపించుకు వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వస్తారు కదా. అక్కడ లవకుశులు ఆంజనేయ స్వామి మీద ఎలాంటి యుద్ధం చేయరు, ఎలాంటి అస్త్రాలు, ఎలాంటి ఆయుధాలు ప్రయోగించకుండా చాలా సింపుల్గా ఆయనని భక్తితోనే అడ్డగిస్తారు. ఆ చిన్నపిల్లలందరూ కలిసి రాముని భజన మొదలు పెట్టగానే ఆంజనేయ స్వామి అన్నీ మర్చిపోయి జయ రామ్ రామ్ అనుకుంటూ అలా వెళ్ళిపోతాడు కదా. అప్పుడు శ్రీరాముడుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు నవ్వే విజువల్స్ నాకైతే చాలా ఇష్టమండి. వీటన్నిటికీ సంబంధించిన క్లిప్స్ నేను అక్కడక్కడ యాడ్ చేస్తాను, మీకు ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే సీతాదేవి రాముడితో అంటుంది కదా, వనవాసం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ అడవులకు వెళ్ళి ఆ ప్రశాంతమైన వాతావరణంలో పక్షులు చెట్ల మధ్య ఉండాలనిపిస్తుందని. ఒక్కసారి భాగీరథి సమీపమునకు పోయి ప్రశాంతమైన పుణ్యాశ్రమాలను సందర్శించి మునిపత్నుల ఆశీర్వాదాలు అందుకుని రావాలని ఉంది. ఇదేమి కోరిక సీత? అందుకిదా సమయం. 14 సంవత్సరాలు అరణ్యవాసంలో పడ్డ పాటలు చాలా. ఋషిపత్నుల ఆశీర్వాదమే పొందదలుచుకుంటే వారిని ఇక్కడికి సగౌరవంగా రప్పిస్తాను. వద్దు, వారికి శ్రమ కలిగించవద్దు. అదీగాక ఋషాశ్రమంలో మునిపత్నుల సహజ ప్రశాంత పరిస్థితుల్లో చూడాలని ఆశగా ఉంది. ఆ తరువాతనే ఆ చాకలి నింద సీతమ్మ వారిని తీసుకుని అడవిలో విడిచిపెట్టి రావడం జరుగుతుంది కదా. 10 సంవత్సరాలు ప్రభు దర్శనానికి కూడా దూరమయ్యా, అభాగ్యులమయ్యాం. మేం చేసుకున్న మహాపాపానికి నిష్కృతి లేదు. ప్రభు, ఆ మహాసాధ్వి లోకమాత ఉసురు ఊరికే పోతుందా?
ఇన్నాళ్ళు కరువు కాటకానికి గురి అయ్యింది. భూమి బీటలు బారిపోయింది. విత్తనాలు చల్లిన మొక్కలు మొలవు. అతివృష్టి అనావృష్టి. కన్న తండ్రిలా ఏలిన వారు సంవత్సర గ్రాసాలనిచ్చి మమ్ము మా పిల్లల్ని కాపాడారు. అంటే గొప్పవాళ్ళ నోటి మాటలు నిజమవుతాయి అన్నది ఇంకొక ఉదాహరణ. ఇది నాకు తోచింది మాత్రమేనండి, తప్పైతే క్షమించండి. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఎవరి మీదమైనా కోపంలో తిట్టేటప్పుడు కూడా నీ కడుపు చల్లగుండా, నీ ఇల్లు బంగారం కాను, మీ అమ్మ కడుపు చల్లగుండా అని తిడతారు కదా. ఎందుకంటే వారి నోటి నుండి వచ్చే మాటలు నిజమవుతాయి కాబట్టి పలకడం కూడా కోపంలో వచ్చిన ఆ తిట్టు కూడా వరంగా మారేలాగా మాట్లాడతారు అని నాకు అనిపించేది. అందుకే ఈ మాట చెప్పాను. మీకు ఈ శ్రీరామనవమితో కానీ ఇలాగే రామాయణంలో మీకు ఏ ఘట్టం అంటే ఇష్టం? శ్రీరామ పట్టాభిషేకమా, లేకపోతే లవకుశులతో సీతాదేవి వనవాసంలో ఉన్న విషయాల, అలా ఏది ఇష్టమైతే ఆ భాగం. అలాగే ఇంకొక సినిమా ఉందండి, రామసేతు. దాన్ని అక్షయ్ కుమార్ గారు నటించారు, తెలుగులో కూడా డబ్ చేశారు. అది గ్రాఫిక్స్ విజువల్స్ అని పక్కకు పెడితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుందండి, రామని. దాంతో అయితే గూస్ పంప్సే వచ్చేస్తాయి. అలాగే వాళ్ళు సముద్రం అడుగున వెళ్ళి రామసేతు దగ్గర ఆ రాళ్ళు సేకరించే సీన్ ఉంటుంది. నిజంగా మనసంతా ఒక వైబ్రేషన్ అవుతుండండి ఆ సీన్ చూసేటప్పుడు. లంకకు వెళ్ళి అక్కడ కొన్ని ఆధారాలు సేకరించడం, వాళ్ళకి సంజీవిని మూలిక దొరకడం, ఈ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. అలాగే నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర పర్వదినాన ఆ సీతా సమేత కోదండరాముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ మీనాక్షిదేవి.